ప్రతిమ యొక్క ప్రతిష్ఠ. దానికి కరెక్ట్గా ఆపోజిట్గా చేయటమే విగ్రహారాధన. అంటే ఆయన చేసిన ఆలయము కాదని మనుష్యుల యొక్క నిర్మాణం, సృష్టిలో ఉన్నటువంటి జంతు, పక్షి మరియు వస్తువుల యొక్క స్వరూపములో దేవుణ్ణి నిర్మించుకుని మనుష్యులే దానికి ప్రాణప్రతిష్ఠ చేసి మమ్ముని ఏలు అని చెప్పుకోవటమే విగ్రహారాధన. అంటే కన్నులుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని, చేతులుండి పని చేయలేని, కాళ్ళుండి నడవలేని సమాజ నిర్మాణమే మనుష్యుల యొక్క ఆలోచన యొక్క ఫలితం. కానీ దేవుని ఆలోచన యొక్క ఫలితం ప్రతి ఆలోచన అనగా ముఖ్యంగా ప్రతి మనుష్యుడు ఆయన యొక్క ఆత్మచేత నడిపింపబడటం. మనం మధ్యాహ్నం చూసినట్లుగా ప్రతి మనుష్యుడు ఆయన యొక్క ఆత్మ ప్రభావములో నడిపింపబడటం అన్నది ఆయన చిత్తమైతే, ప్రతి విగ్రహము పతన స్థితిలో ఉన్నటువంటి, దేవుణ్ణి తిరస్కరించేటటువంటి ఆత్మ కలిగినటువంటి, దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఆత్మ కలిగినటువంటి మానవ సమాజ నిర్మాణం చేయటమే ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రణాళిక.